భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలో మరో అద్భుత విన్యాసానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్తు భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం కోసం పరిశోధనాత్మక ప్రయోగాలను మొదలు పెడుతోంది. ఇందులో భాగంగా శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ నెల 30వ తేదీ రాత్రి 9:58 పిఎస్ఎల్వి C-60 రాకెట్ ను ప్రయోగించనున్నది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం ద్వారా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సన్నద్ధమైంది. ఈ నెల 30వ తేదీ రాత్రి 9:58 ఈ రాకెట్ ప్రయోగం అందుకు గాను ఈ రోజు రాత్రి 8:58 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభం. 25 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ అనంతరం పిఎస్ఎల్వి C-60 నింగిలోకి వెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా 440 కిలోల బరువు కలిగిన స్పేడెక్స్ మిషన్ ను ప్రయోగిస్తుంది. ఈ స్పేడెక్స్ మిషన్ లోని 2 ఉపగ్రహాలు లాంటివి ఉంటాయి. ఇవి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత విడివిడిగా ఉండే మిషన్లు ఒకదానికి ఒకటి కలుసుకుంటాయి. దీని సైన్స్ పరంగా డాకింగ్ అంటారు. ఇది విజయవంతం అయితే ప్రపంచంలో భారత్ డాకింగ్ టెక్నాలజీ కలిగిన 4వ దేశంగా నిలుస్తుంది. భూమికి 470 కిలోమీటర్ల తక్కువ దూరంలోని వృత్తాకార కక్షలో ఈ స్పేడెక్స్ మిషన్ తిరుగుతూ డాకింగ్ పరిశోధనలు నిర్విరామంగా నిర్వహిస్తారు. భవిష్యత్తులో ఇస్రో నిర్మించనున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ కు వ్యామగోమాలు వెళ్ళినప్పుడు వారు వెళ్లిన మిషన్ ను అంతరిక్ష స్టేషన్ కు అనుసంధానం చేయటం, తిరిగి రావాలనుకున్నప్పుడు విడిపోవటం వంటి డాకింగ్ టెక్నాలజీపై పరిశోధనలు నిర్వహించడానికి ఈ స్పేడెక్స్ మిషన్ ను ఇస్రో ప్రయోగిస్తోంది. ఈ ప్రయోగం విజయాన్ని అందుకుంటే డాకింగ్ టెక్నాలజీ సామర్థ్యం గల ఎలైట్ స్పేస్ క్లబ్ లో ఇస్రో భాగమవుతుంది.